ప్రేక్షకులకు స్వాగతం. అనేక రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ప్రజెంట్ నేను అర్మేనియాలో ఉన్నాను. ఇక్కడికి రావటం అనేది కేవలం ఒక దైవ సంకల్పంగా జరిగింది. అర్మేనియా రావటం అనేది ఒక దైవ సంకల్పంగా జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఎన్నో తీర్థక్షేత్రాలు తిరుగుతున్నటువంటి నేను నేపాల్ కూడా వెళ్ళడం జరిగింది. ఎన్నో అద్భుతాలు ఈ తీర్థక్షేత్రాలు తిరుగుతున్నప్పుడు నాకు అనుభవంలోకి రావటం, భగవంతుని కృపాకటాక్షాల వీక్షణాల వలన నేను అనేక మహిమలను ప్రత్యక్షంగా చూడటం, సాధువుల్ని, అదేవిధంగా ఋషుల్ని, మునుల్ని, హిమాలయాస్కి కూడా వెళ్ళి కలవటం జరిగింది. ఇదే సందర్భంగా ఇప్పుడు నేను ఇక్కడ అర్మేనియా రావడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నేను ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అది నా సొంత ఆలోచనతో నేను చేయటం జరగదు. కేవలం భగవత్ సంకల్పం, ఇది కేవలం భగవత్ సంకల్పంగా జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా నేను అర్మేనియా గురించి మీకు కొన్ని విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పడానికి ఇప్పుడు నేను మీ ముందుకు రావటం జరిగింది. పూర్వము ఆర్యావర్తమునందు అని మనం ప్రతి పుస్తకంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాము. ప్రతి కథలో కూడా ఏమని ఉంటుందంటే పూర్వము ఆర్యావర్తమునందు. సో ఈ ఆర్యావర్తమే అటు యూరోప్ నుండి కూడా మనకి శ్రీలంక వరకు కూడా మనకి ఆర్యావర్తమే. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఆర్యావర్తం మ్యాప్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఇదంతా కూడా ఆర్యావర్తము. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నటువంటి అర్మేనియాలో మరియు టర్కీ దేశంలో ఉన్నటువంటి బార్డర్లో మనకి అరారాత్ పర్వతాలను ఉంటాయి. అరారాత్ పర్వతాలే ఆర్యులు యొక్క స్థానము అరారాత్ పర్వతం. అయితే టర్కీని పూర్వము అనతోలియా అనేవారు. అనతోలియా. సో కేవలం ఈ అనతోలియాలో అనేక తీర్థక్షేత్రాలు, గోబ్లేకి తెప్పే, కరహాన్ తెప్పే, కార్తిక తెప్పే, చాటల్ హోయాక్, డెరెంక్యూ వంటి ఎన్నో క్షేత్రాలు ఇక్కడ ఉండటం జరిగింది. ఒకప్పుడు ఆర్యులు ఇక్కడ వెలిశారు. అదేవిధంగా మనకి ఇప్పుడు రష్యాలో కూడా చూసినట్టయితే అర్కేమ్ అనే ఒక ప్రాంతంలో మనకి అనేక ఆనవాళ్లు దొరకడం జరిగిందనమాట. అర్కేమ్లో ఒకప్పుడు ఆర్యులు అక్కడ నివసించారని. అయితే ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒకప్పుడు ఆర్యులు నివసిస్తే ఎందువల్ల ఇక్కడ ఇప్పుడు అవి లేకుండా పోయినాయి అనే దానికి కూడా ఇక్కడ అనేక కథనాలు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, బ్రహ్మ యొక్క పగలలో 1000 చతుర్యుగముల కాలం ఉన్నప్పుడు ఆ 1000 చతుర్యుగముల కాలంలో కూడా 14 మనువులు అనేది వస్తారనమాట. ఈ 14 మనువులు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క మనువు కాలం పూర్తయినప్పుడు యావత్ ప్రపంచం కూడా, యావత్ భూమండలం కూడా నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుందన్నమాట. సో ఈ నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు మరలా కొత్త మనువు కాలం వచ్చినప్పుడు మరలా సృష్టి అనేది ప్రారంభమవుతుంది. అలా సృష్టి ప్రారంభమైనటువంటి సందర్భంలో ఈ అరారాత్ పర్వతాల నుండే కూడా సృష్టి మళ్ళా మొదలైంది. ఒకానొక మనువు కాలంలో మొదలైంది. అదే మనువు కాలమే నోవా, బైబిల్లో రాసినటువంటి నోవా. ఆ నోవాకి 3 కొడుకులు ఉంటారు, హ్యామ్, షామ్, జాపత్. ఆ హ్యామ్, షామ్, జాపత్ 3 దిక్కులకు వెళ్ళడం జరిగింది. ఆ 3 దిక్కులకు వెళ్ళినప్పుడు హ్యామ్ ఆఫ్రికా, షాము మొత్తం ఆసియా ఖండము, జాపత్ యూరోప్ ఖండము అని చెప్పేసి మనకి బైబిల్లో కూడా రాయటం జరిగిందనమాట. అదేవిధంగా మనకి మనువులు 14 మనువులు ఉంటారు. స్వయంభూ మనువు, స్వరాచి మనువు అని 14 మనువులు ఉంటారు. ఈ మనువుల కాలంలో కూడా ఒకానొక మనువు ఇక్కడ నుండి కూడా ప్రారంభమయ్యి అతని యొక్క సంతానము, మనువు యొక్క సంతానమే ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది అని చెప్పి మనం పుస్తకాల్లో కూడా, మన పురాణాల్లో కూడా చదువుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ అరారాత్ పర్వతము, అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 3 పర్వతాలు మనకి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే 3 పర్వతాలు. ఒకటి శాస్తా పర్వతాలు, అంటే మౌంట్ శాస్తా అంటారు, అదే కాలిఫోర్నియా, ఇప్పుడు ఉన్నటువంటి కాలిఫోర్నియా. మౌంట్ అరారాత్ పర్వతంలో అర్మేనియా. అదేవిధంగా మనకి మౌంట్ కైలాష్ పర్వతము. ఇవన్నీ కూడా ఒకప్పుడు పూర్వకాలంలో అత్యంత తీర్థక్షేత్రాలు.
ఇటువంటి అత్యంత తీర్థక్షేత్రాలైనటువంటి ఈ పర్వతాలలో కేవలం ఇక్కడ ఆర్యులు, ఇక్కడ అర్మేనియా దేశంలో మాట్లాడేది కేవలం అర్మేనియా భాష మాట్లాడతారు. అయితే వీళ్ళు అర్మేనియా భాషను కూడా ఆర్యన్ భాష అంటారు. కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అర్మేనియాలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందు వేరే అంటే అర్మేనియా రాజధానిలో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ రాజధానికి సంబంధించినటువంటి అనేక మీకు విషయాలు మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోలో కూడా. మరలా కూడా ఈ వీడియోలో కూడా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి రిపబ్లిక్ స్క్వేర్ అని ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. రిపబ్లిక్ స్క్వేర్ రాజధాని ప్రాంతంలో మధ్య క్షేత్రంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ గుమ్మిగూడి చక్కగా ఫౌంటైన్స్, లైవ్ మ్యూజిక్ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్మేనియా రాజధాని ఎర్వన్ నగరంలో ఉన్నటువంటి రిపబ్లిక్ స్క్వేర్లో. అదేవిధంగా ఇక్కడ అరారాత్ పర్వతాలు చూడటానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ రాజధాని నది అని ఉంటుంది. రాజధాని నది ఈ రాజధాని నుంచి మధ్యలో నుండి కూడా ప్రవహిస్తుంది రాజధాని నది. ఈ విధంగా ఇక్కడ మనకి షాపింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ కూడా భారతీయులు ఎంతోమంది భారతీయులు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ సెటిల్ అవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశ్ మార్కెట్ అని ఉంటుంది. ఈ బంగ్లాదేశ్ మార్కెట్లో అనేక షాప్స్ మన వాళ్ళ ఇండియన్సే నడిపిస్తూ ఉంటారు. దాన్ని పేరుకి బంగ్లాదేశ్ మార్కెట్ అని అన్నా కానీ అందరూ కూడా హిందీ వాళ్ళే ఉంటారు, హిందీ మాట్లాడుతూ ఉంటారు. సరే, బంగ్లాదేశ్ మరియు ఇండియన్స్ కలిసి ఉంటారు. పేరు మటుకు బంగ్లాదేశ్ మార్కెట్ అని పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం అనేక మంది భారతీయులు ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. నేను కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఉద్యోగాలు కావాలన్నా కానీ వారికి నేను సహాయం అందిస్తున్నాను. ఎవరైనా ఉద్యోగం చేసుకుంటాము, ఇక్కడ అర్మేనియాలో చేసి వస్తాము, సెటిల్ అవుతాము అంటే నేను తప్పకుండా సహాయం చేస్తాను. ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా మెడికల్ సీట్ కావాలన్నా కానీ నేను ఇక్కడ మనకి కొంతమంది వ్యక్తులు మనకి పరిచయం అవడం జరిగింది. వారు కూడా ఏమంటారు అంటే, ఏమండి మీరు చెప్పండి, ఎవరైనా అర్మేనియాలో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నా, మెడికల్ సీట్ కావాలనుకున్నా కానీ ఇక్కడ అనేక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్లో కూడా వాళ్ళకి మనం మెడికల్ సీట్ ఇప్పిద్దాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ మీరు ఎంబీబీఎస్ చేయాలనుకున్నా ఇక్కడ అనేక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మీకు తప్పకుండా నేను సీట్ రావడానికి, అదేవిధంగా ఇక్కడ ఉండటానికి భోజనం, వసతి సౌకర్యానికి అన్నిటికీ కూడా నేను సహాయ సహకారాలు అందిస్తాను. నేను అనేక రోజులుగా అనేక తీర్థక్షేత్రాలు తిరుగుతూ అనేక మందికి సాధువులకి అన్నదానం కానీ భక్తులకి సేవా కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి సందర్భంలో అర్మేనియాలో కూడా మనం ఎంతోమందికి సహాయం చేయాలి, ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ మనం వారికి మెడికల్ సీట్కి కానీ తర్వాత అదేవిధంగా ఇప్పుడు జార్జియా కానీ పోలాండ్ కానీ మనం ప్రాసెసింగ్ కూడా చేస్తున్నాము. జార్జియాలో, పోలాండ్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు నన్ను సంప్రదించండి. ఇక్కడ నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో కూడా నాకు నా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు నన్ను సంప్రదించినట్టయితే మీరు అర్మేనియా రావడానికి కానీ, జార్జియా కానీ, పోలాండ్ కానీ మీరు వెళ్ళటానికి, ఉద్యోగాలు చేయడానికి నేను తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాను. మీరు వేరే దేశం వెళ్తున్నాను అని మీరు అవసరం లేదు. పూర్వం మొత్తం ఆర్యావర్తమే. మరిన్ని మంచి విషయాలు నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. అదేవిధంగా ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, కాస్పియన్ సీ గురించి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వీడియో కూడా పెడతాను. కాస్పియన్ సీని కేవలం కశ్యపుని సముద్రంగా పూర్వం ఉండేది, కశ్యపుడు నివసించేవారు ఇక్కడ. సో ఆ కశ్యపుని సంతానమే యావత్ భూమండలం కూడా వ్యాపించిందని చెప్పి మనం పురాణాల్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ కూడా బైబిల్లో కూడా ఇదే అరారాత్ పర్వతం, ఇదే కాస్పియన్ సీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుండే కూడా నోవా అనే అతను ఉద్భవించి అతని యొక్క సంతానమే ప్రపంచం అంతా కూడా వ్యాపించిందని చెప్పి బైబిల్లో కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కాస్పియన్ సీ గురించి కూడా నేను అనేక విషయాలు చెప్పడం జరిగింది. కాస్పియన్ సీ మన హిందూ మతంలో కూడా కశ్యప సాగర్ అంటారు. ఈ కశ్యప సాగరే కాస్పియన్ సీనే కాశ్మీర్ వరకు కూడా వ్యాపించింది.
కాశ్మీర్ని కూడా కశ్యప మిరా అంటారు. ఈ కశ్యప సాగర్, కశ్యప మిరా ఇదంతా కూడా ఒకప్పుడు ఆర్యావర్తంలో భాగమే. కశ్యపుడి గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. సో ఈ విధంగా అనేక మంచి విషయాలు నేను మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. అదేవిధంగా ఆర్మేనియాలో నేను ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నానో కూడా మీకు నేను వివరిస్తాను. ధన్యవాదాలు.